నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు జైలుకి పోకుండా తప్పించుకునే ప్రసక్తేలే. పచ్చి సాక్ష్యాధారాలు నువ్వు ప్రెస్కి రిలీజ్ చేసినవి, నా బ్యాంక్ అకౌంట్స్, నా కుటుంబం బ్యాంక్ అకౌంట్స్ ఇతర దేశాల్లో, నా వీసాలు, తప్పుడు వీసాలు, తప్పుడు బ్యాంక్ అకౌంట్లు, తప్పుడు ఆస్తులు 4 ఇతర దేశాల్లో, హాంకాంగ్, సింగపూర్, మలేషియా, ఇంకొక కంట్రీ, 4 దేశాల్లో వరి తెగించి పెట్టావు. ఇది ఆ కేసు, ఒరిజినల్ కేసు. ఎక్కడికి పోతావు నువ్వు? భగవంతుడు కాపాడాడు. ఏమని? పోలీసు వాళ్ళని తెచ్చి లోపలేసి ఏమి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది? కాకానికి వద్దనేటి రాజకీయ శత్రువు అయిన చంద్రమోహన్ రెడ్డి మీద నకిలీ పత్రాలు తయారు చేయించి ఈరోజు బదనాం చేసేదానికి ప్రయత్నం చేశాడు. చేసిన ముఠాని పట్టుకున్నాము అని చెప్పి నంబర్ A1 కాకానికి వద్దనండి మీద పెడితే లుంగి కట్టుకుని వెళ్ళిపోయాము సుప్రీంకోర్టు. నీకు నెల్లూరు జిల్లా కోర్టు, హైకోర్టు ఎవ్వరు నీకు బెయిలీలే. సుప్రీంకోర్టులో బెయిల్ కండిషన్ బెయిల్ తెచ్చుకున్నావు. రోజు హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకాలు పెట్టి స్థాయి నీకు. నువ్వు అందుకు ఫైనల్గా ఏంటంటే ఈరోజు కుక్కే గెలవచ్చు. కుక్క గెలిచింది, నువ్వు చెప్పేది అది. విజయరావు అదే చెప్పాడు, కుక్క అనుకున్నది చేయించింది. కుక్క చెప్పినట్టు 2 దొంగలు పోయి ఆ ఫైలే తెచ్చారు. 17 కోట్లలో 15,000 ఫైల్స్లో ఆ కోర్టులో మిద్ది మీద ఎక్కించింది కుక్క. దాంట్లో 11 అల్మరాల్లో కాకాని ఫైలే దొంగతనం చేసిన దాకా కుక్క ఒప్పుకోలే. మళ్ళీ డేటా కూడా రిలీజ్ చేయించి దానికి కుక్క ఏమన్నా డైరెక్షన్ ఇచ్చిందేమో మా తెలీదు. ఇది ఆ రోడ్డు మీద దొంగతనాలు చేసేవాళ్ళకి ఆ ట్యాబ్లో, మొబైల్లో కాకాని కేసులో ఉండే సమాచారం డిలీట్ చేసేదానికి కూడా కుక్కే ఆర్డర్ ఇచ్చిందేమో మా తెలీదు. కానీ నువ్వు కుక్కని అమ్ముకున్నావేమో, కానీ నేనే అమ్ముకున్నా. మిమ్మల్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తిలా. 7 ఏళ్ల పైన శిక్ష, 7 ఏళ్ల పైన శిక్ష నువ్వు అనుభవించక తప్పదు. కాకానికి వద్దండి, గుర్తుపెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గురించి నోరు పారేసుకుంటుండవు. నువ్వు ఒకటి కాదు, నువ్వు చేస్తుండే కుంభకోణాలు, ల్యాండ్ స్కామ్స్ చాలా ఉన్నాయి, తర్వాత మాట్లాడతాం. బట్ ఇది మాత్రం కోర్టు కేసులో నువ్వేదో సంకలు ఎగరేసుకొని అవుట్లు కాల్చుకొని మమ్మల్ని అందరినీ తిడితే నీ క్లీన్ చిట్ రాదు. నువ్వు దొంగవి, ముద్దాయివి. ఇంకోటి ఏంది, ఇంకొక మాట, నేను సిబిఐ ఎంక్వైరీ అడిగానని చెప్తున్నాడు. నేను అడగలేదు సిబిఐ ఎంక్వైరీ. నేను ఎక్కడ అడిగాను? యామిని గారు ఫైల్ చేసినారు. ఇది దారుణం అని సీజే బెంచి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏంటిది, కోట్లలో ఉండే ఫైల్స్కే రక్షణ లేకపోతే ఎట్లా అని. ఇప్పుడు పని చేస్తామా, కాకాని రమ్మను, 15,000 చీటీలు వేస్తాము. దాంట్లో ఒక చీటీ మీద కాకాని పేరు రాస్తాం. ఎత్తమని ఆయన చూస్తాం. 100 ఛాన్సులు ఇస్తాం, ఎత్తమనం 100లో అన్నా నీకు తగ్గుతుందేమో. బట్ ఆ కుక్క చెప్పినట్టు 15,000 ఫైల్స్లో ఈయన ఫైల్లో దొరికింది కదా.